సీను అనే నిరుద్యోగి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నటిస్తూ తన స్నేహితుడు పులితో కలిసి ఉండగా ఆ అమ్మాయికి పెళ్లి కొడుకు కావాలని కోరుకుంటాడు. పులి సీనుకి మేనేజర్ గా పాత్ర పోషిస్తున్నాడు, కానీ అతను ప్రతి విషయంలో అభాసుపాలవుతున్నాడు. మూర్తి ఆ అమ్మాయి తండ్రి కఠినమైన ఆలోచనలతో ఉన్నాడు. సీను తన లెదర్ జాకెట్ వేసుకుని కూర్చుని చెమటలు కక్కుతున్నాడు. పులి చేతిలో ఖాళీ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది. మూర్తి అనుమానంగా సీనుని చూసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు, కానీ మొహంలో ఆ జావా కళ లేదేంటి అని అడిగి ఉన్నాడు. పులి కంగారు లేకుండా మధ్యలో దూరి, జావా ఏంటి సార్, మావాడు పైథాన్ లో ఎక్స్పర్ట్ అని అంటాడు. సీను మెల్లగా స్పందిస్తూ, రే పులి, పైథాన్ అంటే పామురా, కోడింగ్ కాదు అంటాడు. పులి అప్పుడు గట్టిగా నవ్వుతూ, అవును సార్, మావాడి కోడింగ్ పాము లాంటిది, బగ్స్ ని కాటేస్తుంది అని కాస్త చేస్తాడు. మూర్తి ఆశ్చర్యంగా అడగడం, ఓహో గ్రేట్, ఇంతకీ సీను అమెరికా ఎప్పుడు వెళ్తున్నా? సీను కంగారుగా, అమెరికానా, నేను కొండాపూర్లో ఒక బిల్డింగ్ లో సాఫ్ట్వేర్ అని చెబుతాడు. పులి అడ్డుకుంటూ, కొండాపూర్ కాదు సార్, అది కాలిఫోర్నియా బ్రాంచ్, కావాలంటే ల్యాప్టాప్ బ్యాగ్ చూడండి, మేడ్ ఇన్ యుఎస్ఏ అంటూ స్టిక్కర్ చూపిస్తాడు. మూర్తి ఆనందంగా, మా అమ్మాయికి ఇంగ్లీష్లోనే మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, నువ్వు మాట్లాడగలవా అని అడుగుతాడు. సీను టెన్షన్ గా, ఎస్, ఇంగ్లీష్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఐ యామ్ ద బెస్ట్, డోంట్ ఆస్క్ ద రెస్ట్ అని చెబుతాడు. మూర్తి అర్థం కాక, అంటే అని అడుగుతాడు. సీను చెబుతాడు, అది మా కంపెనీ పాలసీ సార్, సైలెన్స్ ఈజ్ గోల్డ్, టాక్ ఓన్లీ ఇఫ్ యూ హావ్ ఓల్డ్, ఆగి, ఐ మీన్ బోల్డ్ అని చెబుతాడు. పులి సీనుకి, రే కంట్రోల్ చేసుకో, అప్పుడు మూర్తితో, సార్, క్లయింట్ కాల్ వస్తోంది, మావాడు త్వరగా వెళ్ళాలి. మూర్తి మినహాయిస్తూ, ఒక్క నిమిషం ఉండండి, మా అమ్మాయి వచ్చాక మాట్లాడి వెళ్ళదురుగాని అని చెబుతాడు. అప్పుడు సీను ఫోన్ మాస్ ఐటమ్ సాంగ్ రింగ్ టోన్ తో మోగుతుంది. మూర్తి ఆశ్చర్యంగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఇలాంటి రింగ్ టోన్లు ఉంటాయా అని అడుగుతాడు. పులి నవ్వుతూ, అది మ్యూజిక్ యాప్ టెస్టింగ్ సార్, నాటు నాటు రిథంలో కోడింగ్ చేస్తే పని త్వరగా అవుతుందని రీసెర్చ్ చేస్తున్నారు. సీను లేచి నిలబడి, అవును సార్, రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మా సర్వర్ డౌన్ అయిపోతుంది, మేం వస్తాం అని అంటాడు. అయితే సీను అమ్మాయి రాకముందే పులిని తీసుకుని పారిపోతాడు.